ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. దేవాది దేవునికి స్తోత్రం చేసెదము, రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము. దేవాది దేవునికి స్తోత్రం చేసెదము, రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము. యుగ యుగముల దేవుడు నీవే, తరతరముల దైవము నీవే, మాకున్న ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీకే వందనం. లలలలలా 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 లలలలలా. సైన్యములకు అధిపతివైన సర్వశక్తి ప్రభుడవు నీవే, ఆది అంతమై ఉన్న పరిశుద్ధుడా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు. మరి యొక్క వారంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. అయితే భారభరితమైనటువంటి పరిచర్లకు మీరు కూడా మీ యొక్క సహకారం స్పందన తెలియచేయండి. ఎందుకంటే మనం ఇచ్చేది కొంచెమైనా దేవుని యొక్క పరిచర్లో ఉన్నతంగా అది విత్తనం వెదజల్లబడుతున్నప్పుడు అనేకులు దాని ద్వారా వారి యొక్క జీవితాలలో ఆ విత్తనం సంపాదించుకొని వారి జీవితాలు మార్చుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక దేవుని వాక్యం ద్వారా ఈ వాక్య భాగం, ఈ వాక్య పరిచర్య ఏదేమైనా కానీ ఎంతో భారంగా ఉన్నప్పటికీ అనేకమైన ప్రజలలో ఒక ఆత్మైనా సరే దేవుని తెలుసుకుంటే అదే గొప్ప సంతోషంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక ప్రియులను మీ అందరికీ మనం చేస్తూ పరిచర్యలో మీరు కూడా మీ వంతుగా మాతో పాటుగా సహకారులుగా ఉండాలని మీకు దేవుని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మన ధ్యానపూర్వకంగా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసి అందులో ఉన్న లోతైన విషయాలను దేవుడు మనకి అనుగ్రహించగా మనం విని మన యొక్క హృదయంలో భద్రపరుచుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం నుండి మొదట నుండి కొన్ని వచనాలు చదువుతూ వెళ్దాం. పగలు 3 గంటలకు పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెళ్ళుచుండగా మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము శృంగానమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా. చాలండి. దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా మనకి ఇప్పటి వరకు చదివిన మాటలను బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే, శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం వద్ద ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు అనేకుల యొక్క ఆ ప్రజలను ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడిగేటువంటి ఒక భిక్షకుడుగా మనకు అక్కడ కనపడతాడు. అతడి జీవితం ఎప్పుడు ద్వారము వెలుపలే తప్ప ద్వారము లోపలికి రావటానికి ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి వాడుగా ఉన్నాడు. అతను తన జీవితం అంతయు కూడా వారిచ్చేటువంటి ధనం మీద ఆధారపడేవాడుగా కనపడుతున్నాడు. అయితే వాడి యొక్క ప్రతిదిన చర్య ఏంటంటే, కొందరు మోసుకొనపబడిచేటువంటి జీవితం కలిగిన వాడు. అక్కడ రాయబడినట్టు మాట, పగల 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యోహానును దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా 3 గంటల సమయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు
మోసుకొని పోబడుచుండెను. ఎప్పుడు కూడా అతడి జీవితం అంతా ఒకరి మీద ఆధారపడే స్థితిలోనే నడిపించబడతా ఉంది. మోసుకొని పోబడుచుండేటువంటి జీవితమే ప్రతిదినం కూడా. కొంతమంది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది అయితే కానీ పుట్టినది మొదలుకొని తన జీవిత కాలంలో కూడా ప్రతి కొన్ని వందల రోజులు గడుపుతూనే కొన్ని యొక్క వేల గంటలు ఆ యొక్క ద్వారం దగ్గర కానీ లేకపోతే అడుక్కునేటువంటి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఒకరోజు ఈ యొక్క పేతురు, యోహాను గారు ఆ దేవాలయానికి అందరితో పాటుగానే వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇతను అందరూ భిక్షం అడిగే రీతిలోనే వారిని అడిగినప్పుడు ఏం జరిగింది ఒక కార్యం అంటే, శృంగారమును దేవాలయపు ద్వారమున దుంచుచూ వచ్చి 3వ వచనంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇలాగ చెప్పిన మాట ఎన్నడూ తన జీవితంలో వినలేదు. మొదటి మాట మనం చెప్పుకోవాలంటే అతని జీవితంలో జరిగిన మొదటి సంఘటన, ఎప్పుడు కూడా అవతల వాళ్ళు మా దగ్గర లేవనే పరిస్థితో లేకపోతే ఏం మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి, ఉన్నవాళ్ళు ఏదో రూపాయో వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం ఇవ్వాలన్న మనసును బట్టి ఇచ్చేవారేమో తప్ప. అయితే ఇక్కడ పేతురు, యోహాను గారు అతడు అడిగినప్పుడు వారు వెంటనే ప్రతిస్పందించి వారు చెప్తున్న మాట ఏంటంటే, వారు మా తట్టు చూడమన్నారట. మొదటగా వీరు అతనిని తేరి చూచారు. ఏం చూచారని రాయబడి ఉందంటే, వాడు చూసి భిక్షం అడిగినప్పుడు పేతురును యోహానును వానిని తేరి చూచారు. ఇక్కడ దైవజనులు ఇద్దరు కూడా ఆ దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు ఇతను అక్కడ కూర్చుని భిక్షం అడిగినప్పుడట ఆ దైవజనులు ఇతని స్థితిని తేరి చూస్తున్నారు. ఏమని చూస్తున్నారంటే, అతని జీవితంలో అతనికి ఏమి కలిగి లేనివాడుగా జీవిస్తున్నాడో, ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఏ జీవితంలో ఉంటూ అతడి పరిస్థితిలో ఉండి ధనం కోసం అతడి పొట్ట కూటి గడవటం కోసం అడుగుతున్నాడో ఆ స్థితిలో ఉండుట వీరు తేరు చూడగలిగారు. దేవుని బిడ్డలు ఎప్పుడైనా కూడా దైవజనులు కానీ ఎవరైనా కానీ దైవ ప్రేరేపితమైనటువంటి మనుషులు కొందరు జీవితాలలో అద్భుతాలు వారి జీవితంలో గ్రహించుకోవడం లేకపోతే పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, వారి దృష్టి వారి మీద నిలుపుట్టును బట్టి దేవుడు అనేకమైన కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. అయితే తేరు చూడమన్నప్పుడు ఇతడు కూడా వారి వైపు మా తట్టు చూడమన్నప్పుడు వాడు ఎలా కనిపెడుతున్నాడంటే 5వ వచనంలో వారి యొద్ద కనిపెట్టుచు వారి యొద్ద ఏం చేశాడట, లక్ష్యముంచాడు. ఇంతవరకు ఎవరో మాట లేదు కదా, ఎవరో ఈ విధంగా మా తట్టు చూడు, వాడిని తేరు చూసి వాడు అణువణువును పరిశీలిస్తూ, వాడి ముఖాన్ని చూస్తూ, వాడి పరిస్థితిని చూస్తూ, వాడి యొక్క బట్టలను చూస్తూ, వాడి తీరును చూస్తూ, వాడి యొక్క మాసిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని, ఆ గడ్డం అంతటిని కూడా గమనిస్తూ అతను అంటున్నారు కదా, మా తట్టు చూడు అంటున్నారు. ఇతను అనుకున్నాడు కదా, మమ్మల్ని చూడమంటున్నాడు కాబట్టి, నన్ను పరిశీలనగా చూస్తున్నారు కాబట్టి, నా కొరకు ఏదైనా వీళ్ళు ఒక మంచి కార్యం చేయబోతున్నారు, ఏదైనా నాకు అవసరపడేటువంటి రీతిలో నా ఈ స్థితిలోకి తగినట్టుగా వారు కొంచెం అందరికంటే ఎక్కువ దయాహృదయాన్ని కలిగి వారు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు అనుకునే లక్ష్యం ఉంచుతున్నప్పుడట అంటున్నాడు. అతని హృదయాన్ని గమనించిన వాడుగా పేతురు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకునే వాడైనటువంటి పేతురు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అక్కడ చూద్దాం. అంతటి పేతురు అంటున్నాడు కదా, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో తెలుసా, నువ్వు ఆశించేటట్టుగా లేకపోతే నీకు కనబడే రీతుల్లో నీకు కావాలనుకునే విషయాలలో, ఈ లోక జీవనోపాధి కలిగించేటువంటి విషయాలలో, ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని కానీ వెండిని కానీ బంగారాన్ని కానీ నా దగ్గర లేవు. ఒకప్పుడు పేతురు కూడా ధనవంతుడే, పేతురు కూడా ఉన్నవాడే, కలిగిన వాడే, అన్నిటినీ కూడా ప్రభువు కోసం విడిచిపెట్టాడు. కలిగి ఉన్న దానికంటే ఉన్నతమైన వాడిగా దేవుడు అతనిని దీవించాడు. అందుకంటున్నాడు కదా, నేను ఏదైతే కలిగి ఉన్నానో దానినే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పినప్పుడట అతడు ఆ మాటలు కనిపెడుతూనే, ఆ మాటలు వింటూనే అక్కడ జరిగిన కార్యం చూద్దాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. అతను అంటున్నాడు, నేను నీకు ఇవ్వబోయే స్థితి ఏంటో తెలుసా, నేను కలిగి ఉన్నటువంటి జీవితం. ఆ పేతురుకు
ఉన్న జీవితం అందరిలాంటిదే. కానీ యేసు ప్రభు అతనిలోనికి వచ్చిన తర్వాత అతడు ఏం కలిగి లేడు అంతవరకు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కలిగిన వాడిగా తన జీవితంలో ఇతరులకు కూడా ఇచ్చేవాడుగా దేవుడు తను ఆశీర్వదించాడు. ఎందుకంటే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆ యొక్క దేవాలయం బయట ఉన్నవాడిగా అతడు ఎంతోమందిని అడిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అదే రీతిలో ఈ వీళ్ళను కూడా అడిగారు. కానీ వీళ్ళు అతనికి ఇచ్చినటువంటి ఉన్నతమైన జీవితం ఎంత గొప్పదంటే అది కలిగి ఉన్నది ఏదైతే అతనికి ఇచ్చారో అతడు తన జీవితంలో లేమి లేకుండా బ్రతకడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడి జీవితంలో అది కలిగి ఉండుటను బట్టి గంతులు వేసేవాడుగా దేవుడు చేశాడు. అతనుకున్న స్థితిని దేవుడు మార్చేశాడు. అతనుకున్న జీవితాన్ని దేవుడు తారుమారు చేశాడు. అతనికి అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు తన దాసుల ద్వారా దేవుని శక్తి పొందుకోవటం ద్వారా అతడు లేచి నడవసాగను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. మనం ఏమి కలిగి ఉన్నాం ఈ రోజున? పేతురు అంటాడు కదా, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. సొంతంగా అది కలిగినది కాదు, యేసును పొందుకోవటం ద్వారా కలిగిన జీవితంగా పేతురు అక్కడ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే నాకు కలిగినది ఇస్తున్నాను. నాకు ఇంతవరకు నేను సంపాదించుకున్నది కాదు. వెండినైతే నేను సంపాదించుకోవచ్చు, బంగారాన్ని సంపాదించుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు. కానీ నేను నీకు ఇవ్వగలిగేదాన్ని నేను పొందుకున్నాను కాబట్టి నాకు ఏది కలిగిందో అదే నీకు ఇచ్చుతున్నాను. అదేంటో తెలుసా? బంధింపబడిన వారిని విడుదల చేసేటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను. దేవుడు నా చేతుల ద్వారా నీకు ఇవ్వనైనటువంటి ఈ బలమైనటువంటి ఈ మహిమ కానీ, ఈ శక్తి కానీ, ఈ ప్రభావం కానీ దేవుడు నాలో నింపుటను బట్టి అది పొందుకున్నవాడిగా, అది కలిగి ఉన్నవాడిగా ఈరోజు నేను నీకు చెప్తున్నాను. నేను నిన్ను నడిపిస్తున్నాను. దేవుడు నన్ను నడిపించాడు కనుక నాకు కలిగినది నీకు కూడా ఇచ్చుచున్నానని అంత గొప్ప మహిమను, ఆ కార్యమును, ఆ మహత్కార్యమును, ఆ సూచక క్రియను, ఆ యొక్క అద్భుతాన్ని దేవుని ప్రజలందరి ఎదుట ఆ పేతురు, ఆ దైవజనుడైనటువంటి పరిశుద్ధాత్మ నింపబడినటువంటి దైవజనుడు ఆ యొక్క భిక్షకుడికి ప్రసాదించగలిగాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నాం? యేసును కలిగి ఉండటం వలన మన స్థితి ఎంతో బలహీనమైన పరిస్థితి అయినా సరే దేవునిలో మనకు ఆనందాన్ని కలిగి ఉండేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం కనుక మనం గమనిస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ అర్థమవుతాయి. ఏంటో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి మనం ఏమి కలిగి ఉన్నాం ఈ రోజున అంటే జీవము కలిగిన వారమై ఉన్నాం. నిర్జీవమైన జనము కాదు, కానీ యేసును కలిగి ఉండటం వలన మన జీవితంలో దేని విషయంలో మృతులయ్యమో, దేని విషయంలో ప్రత్యేకించబడ్డామో, ఏమి కలిగిన వారిగా ఈ లోకంలో జీవించుతున్నామో స్పష్టంగా అపోస్తులుడైన పౌలు అంటాడు కదా రోమీయులకు 8:10లో, క్రీస్తు మీలో ఉన్న ఎడల దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం పొందుకున్నటువంటి ఆ జీవమును గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. ఇప్పుడు నూతనమైనటువంటి జీవాన్ని ఆ భిక్షకుడు చూచి గొంతులు వేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న జీవితం, అప్పటి వరకు జీవించుతున్నటువంటి పరిస్థితులు, అప్పటి వరకు ఉన్నటువంటి అతని యొక్క ఆ యొక్క కుంటితనం అంతా కూడా దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి కృపా కార్యము ద్వారా అతనికి నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. ఇంతవరకు బ్రతుకుచున్నాడు కానీ మృతుడుగానే తలంచుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఒక్కసారి మన జీవితాలలో తన మహిమను చూపించిన తర్వాత మన జీవితము మృతమైనది కాదు, కానీ నిరంతరము యుగయుగములు సజీవముగా దేవునితో జీవించే భాగ్యాన్ని కలిగిన వారం మనం. ఏం కలిగి ఉన్నాం ఈ రోజునని ఈ లోకానికి చెప్పగలిగే వారిగా, ధైర్యం కలిగిన వారిగా మనం ఉన్నామంటే మనం భాగ్యవంతులుగా ఉన్నాం. మనం నిత్య జీవానికి వారసులై ఉన్నాం. మనం యేసుక్రీస్తును కలిగిన వారం. అందుకే పేతురు అంటాడు కదా, నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. ఈరోజు మనం కూడా లోకానికి చెప్పవలసినటువంటి ధైర్య సాహసాలు కలిగిన మాట ఏంటో తెలుసా? లోకంలో ఉన్నవారికి ధనం ఏదో ఉండొచ్చు, బంగారం ఏదో ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, కానీ వారి జీవితాలలో అది ఉన్నంత వరకే ఉండొచ్చేమో. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి దొంగలు వచ్చి దాన్ని దోచుకోవచ్చేమో. కానీ మనలో ఉన్నవాడు, మన
ఉన్నవారము, మనం ఎవరి ద్వారా అయితే ఇట్టి విషయాలు కలిగి ఉన్నామో ఆ దేవుడు మనల్ని నిరంతరం సజీవులుగా ఉంచే దేవుడు అని ఏమాత్రం దేవుని పిల్లలైన మనం మర్చిపోకూడదు. ఈ రోజున మనం పాపం విషయమై మృతులమయ్యాం, కానీ నీతి విషయమై మనము జీవించుచున్న వారుగా అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ స్థితిలో ఉండిపోయి తన జీవితంలో ఎప్పుడు దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తూనే తన కాలాన్ని అయిపోయి ఉండొచ్చు అనేవారు. కానీ అతడు వారి యందు లక్ష్యముంచుట వలన ప్రభు ఏ విధంగా అయితే కార్యం చేయుట ఆరంభించాడో దాని యందు విశ్వాసము కలిగిన వాడిగా ఆ యొక్క లక్ష్యం ఉంచుట ద్వారా ప్రభు కార్యాన్ని చూడగలిగాడు. ఈ రోజున మనం దేని విషయాల్లో లక్ష్యం ఉంచాలంటే కనబడుతున్న వాటి విషయాల్లో లక్ష్యం ఉంచుట కాదు, కానీ మనము ఏ స్థితిలో దేవుని దగ్గరికి చేర్చబడాలో, ఏది శాశ్వతముగా ఉండేదో, ఏది మనము కలిగి ఉన్న దానిలోని కూడా సమృద్ధి నడిపించగలిగినదై ఉన్నదో దానిని బట్టి మనము దేవుని వేడుకొనవలసిన వారమై ఉన్నాం. దానిని బట్టే మనం లక్ష్యం ఉంచవలసిన వారమై ఉన్నాం. అపోస్తులుడైన పౌలు ఒక నదీ తీరమున ఆ యొక్క దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచినట్లుగా కనబడుతుంది. ఈ రోజున మనం దేని యందు లక్ష్యం ఉంచాలి? దేనిని కలిగి ఉన్న వారముగా మనం ఉండాలి. మనం ఏమి కలిగి ఉన్నామో తెలుసా? యేసునందు జీవము కలిగిన వారం మనం, యేసునందు విశ్వాసము కలిగిన వారం మనం, యేసునందు అగ్ని గుండము నుండి తప్పించబడి ఒకే ఒక మార్గమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ద్వారా జీవించుచున్న వారము. దేవుడు అంటాడు కదా, నేను మృతుడునైతిని కానీ జీవించుచున్నాను, జీవించు ఆత్మనై ఉన్నాను, నిత్యము నిరంతరము మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడనై ఉన్నాను. మనం ఎవరిని కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్న వారిని బట్టి మనం కలుగుతున్నటువంటి విశ్వాసాన్ని చాటి చెప్పే వీరులుగా మనం ఉండాలి. ఈరోజు అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మనం ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నవారమట. ఆత్మ మనలో నివసించడానికి మనము దేవునికి ఒక గృహముగా మనం ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం చదివితే ఎందుకు ఏం కలిగి ఉన్నామంటే ప్రవేశము కలిగిన వారుగా మనం ఉన్నాం. ఎందులో ప్రవేశం కలిగి ఉన్నాం? దేవుని పరమంద ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశము కలిగిన వారమై ఉన్నాం. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే మనకి అపోస్తులుడైనటువంటి పౌలు 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనం ఏం కలిగి ఉన్నామండి? ఏం కలిగి ఉన్నామండి? గొప్ప కులం కలిగి ఉన్న వాళ్ళం అని రాయబడలేదు ఇక్కడ. గొప్ప ధన సంపన్నులం కలిగిన వారం అని ఇక్కడ రాయబడలేదు. ఆస్తిపరులం కలిగి ఉన్నవారం అని రాయబడలేదు. ఏదో అంతస్తులు కలిగి ఉన్నవారం అని రాయబడలేదు. ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించిన వారమై ఉన్నామని రాయబడలేదు. మనకున్నటువంటి బలము చేత మనం గెలవబడిన వారమని రాయబడలేదు. కలిగి ఉన్నది ఏది మన నుండి మనల్ని ఉన్నతమైన వారిగా చేర్చదు, కానీ యేసుని కలిగి ఉన్న వారంగా ఉన్నప్పుడు మనకు ఆయన జీవములో ప్రవేశం కూడా మనం కలిగి ఉన్నవారుగా కనపడతాం. చదువుతాం మరలా ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ఏమేం కలిగి ఉన్నామట? ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనం కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్న వారం ఈ రోజునంటే నిర్భయంగా మనం చెప్పగలగచ్చు. ధైర్యం కలిగి ఉన్నవారం మేము. అనుక్షణం దేవుడు మనకు తోడని ధైర్యం కలిగిన వారమై ఉన్నాం. నిర్భయమైన ప్రవేశం. ఈ ప్రవేశం ఎక్కడికి మనకు తీసుకెళ్తుంది? ఎందులో మనం ప్రవేశపెడుతుందంటే క్రీస్తు మూలమందు అయినటువంటి ఆయన జీవం మన ఎడల ప్రత్యక్షమై ఉన్నది. కాబట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశం కలిగిన వారమని మనం ఈ లోకంలో ధైర్యవంతులుగా మనం చెప్పగలుగుతాం. పేతురు ఏ విధంగా చెప్పాడో, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నానని చెప్పాడో, ఈరోజు మనం కలిగి ఉన్నదేంటో మనం తెలుసుకుని బ్రతకాలి. జీవాన్ని కలిగి ఉన్నాం, మనం దేవుని విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, క్రీస్తు యెడల నిరీక్షణ కలిగి ఉన్నాం, రక్షణ కలిగి ఉన్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాగ్దానములు కలిగి ఉన్నాం, దేవుని యెడల అధికమైనటువంటి ఆయన కృప కలిగి ఉన్నాం. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఏం కలిగి ఉన్నాడంటే దేవుని వలనైనటువంటి దీవెన కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నామంటే కష్టములో కూడా ఆ సుఖము కూడా దేవుడు ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉన్నవారు మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానం చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఘనత వలనను
సుకీర్తి ఆ, దుష్కీర్తుల వలనను ఆ, దేవుని పరిచారకులమై ఉండి ఆ, ఆ, అన్ని పరిస్థితులలోను ఆ. అన్ని స్థితులలోను మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఆ, మేము ఆ. మోసగాండ్రమై సత్యవంతులమును ఆ. తెలియబడిన వారమై నుండునట్లును ఇంకా కొంచెం కిందకి వెళ్తే చెప్తున్నాడు కదా, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము. దుఃఖము కలిగినను సంతోషమై ఉన్నామట. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఎవరికట అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును. ఇదండి దేవునిలో మనకు కలిగేటువంటి నిరీక్షణ. ఏం కలిగి ఉన్నామంటే దేవునిలో నాకు నమ్మకం కలిగి ఉన్నాం. ఇది చెప్పగలిగితే మనం నిజంగా గొప్పవాళ్ళమే. ఏం కలిగి ఉన్నామంటే దరిద్రం కలిగి ఉన్నవాడు కూడా ఏమని చెప్పగలుగుతాడంటే నేను ఐశ్వర్యవంతుణ్ణి. ఎక్కడ నీ ఐశ్వర్యం అంటే దేవుడే నా ఐశ్వర్యం. బలహీనుడైన కూడా బలవంతుడని చెప్పుకోగలడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే నా బలము, ఆయనే నా కోట, నేను నమ్ముకొనదగిన సహాయకుడు. ఇది మన యొక్క విశ్వాసం, ఇది మనం కలిగి ఉన్న జీవితం. అందరూ కలిగి ఉండే జీవితం వేరు, యేసునందు కలిగి ఉండే జీవితం వేరు. ఇక్కడ అంటున్నాడు కదా, దుఃఖపడువారమైనట్లుండి కూడా ఎల్లప్పుడూ సంతోషించువారము. తర్వాత అంటున్నాడు కదా, దరిద్రులమైనట్లుండి అనేకులకు. ఎవరికి ఐశ్వర్యం అట? అనేకులకు ఐశ్వర్యం, అనేకులకు దీవెన, అనేకులకు సంపద, అనేకులకు ఆహారం ఇవ్వగలిగిన వారిగా దేవుడు మనల్ని పెడతాడండి. సారెపతిలో ఉన్న విధవరాలు తనకే తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు అంటాడు, నాకు మొదట చిన్న అప్పమ్మ చేసుకుని తీసుకురా అన్నప్పుడు ఆమె ఏమాత్రం ఆలోచించకుండా దైవజనుడు మాట చేత ఆమె తీసుకువెళ్ళబడి అప్పము వేసి బుడ్డలో కొంచెం నూనె తొట్టెలో పట్టడి పిండి తీసుకుని వచ్చి ఆమె తన చేతులతో వేసి దైవజనుడు తీసుకొని వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో ఉన్న నూనె ఏమైపోదట? అయిపోదు. ఏంటి ఎక్కడ కలిగినది మనకి ఐశ్వర్యం అంటే? దరిద్రులమైనుండి ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కూడా కలిగిన వారమని దేవుని యొక్క లేఖముల ద్వారా మనకి నిరీక్షణ కలుగుతున్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆమెకు నిజంగా ఏమీ లేదు, కానీ దేవుడు సెలవిచ్చిన మాట ద్వారా సమస్తము పొందుకున్న దానిగా 3.5 సంవత్సరములు వర్షము కురిసేంత వరకు కూడా ఆమె ఇల్లే అనేకులకు దీవెన నిలయముగా మార్చబడింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈరోజు మనం కలిగి ఉన్నది కొంచెమైనా, యోబు గ్రంథంలో అంటాడు కదా, మొదట మన స్థితి కొద్దిగా ఉండి నన్ను తుదకు, యోబు గ్రంథాన్ని చూద్దాం 8వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు కదా, తుదకది ఏమవుతుంది అంటే 8వ అధ్యాయం 7వ వచనంలో తుదకది మహాభివృద్ధి పొందుతట. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు ఏమవుతుందట? తుదకు మహాభివృద్ధిను. యేసులో ఏ విశ్వాసం కలిగి ఉన్నావో ఆయన అంటున్నాడు కదా, నాకు కలిగింది నీకు ఇచ్చి ఉన్నాను. అతనికి కలిగినదే అతనికి ఇవ్వటం వలననే అతడు తన స్థితి మార్చుకోగలిగితే, నీకున్న విశ్వాసం వలనను నువ్వు అనేకమైన విషయాలను దేవుని దగ్గర నుండి పొందుకోగలుగుతావు. నీకున్న నిరీక్షణ ద్వారా అనేకమైనటువంటి వాటిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీకున్నటువంటి ఆ నమ్మికను బట్టి దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతావు. నీకున్నది కొంచెమైనా పర్లేదు, కానీ దేవునిలో ఉంచే విశ్వాసము గొప్పది గనుక అది నీకు 100 ఫలితాన్ని ప్రభు దగ్గర నుండి తెచ్చేలా చేస్తుంది. ఈ రోజున భక్తుడైనటువంటి పేతురు ఏ విధంగా అయితే ఆ భిక్షకుడితో చెప్పాడో, నేను నాకు కలిగినది నీకు ఇచ్చుతున్నానని చెప్పి యేసు నామమును నడిపించాడు. ఈ రోజున నీకు కలిగినది ప్రభువునందు నేను నడిపించే శక్తి కలిగినదిగా నిన్ను మార్చాలి. యేసులో నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత నువ్వు నడిపించబడాలి. యేసులో కలిగిన నీవు నిరీక్షణ చేత నువ్వు అనేక విషయాలలో మాదిరికరంగా అనేకులు ఎదుట నిలవబడాలి. యేసులో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ రక్షణ మార్గమును బట్టి అనేకులు నడిపించేదిగా ఉండాలి. నీ ఇంటిని చక్కపరచుకోవాలి. దేవునికి ఇష్టమైన యాగములు చేయుట వలన నీ ఇల్లే అనేకులకు దీవెనగాను, నీ వలన అనేకులు ఐశ్వర్యం పొందుకున్న వారు గాను, నీ వలన లేమిలో ఉన్నవారు కూడా సమస్తము కొదువు లేకుండా జీవించగలిగిన వారు గాను ప్రభువు నీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టక నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని యందు అతిశయించాలి. కొన్నిసార్లు మన శ్రమలు కూడా ఎందుకు రావాలి, ఎందుకు వస్తాయి అని అంటే మనం ప్రభువులో అతిశయించడానికి, ప్రభువులో ఆ యొక్క
ఆ యొక్క మాటలు, దేవుని యొక్క శక్తి మనం పొందుకునేటట్లుగా ఇంకనూ మన లోతునకు నడిపించి దేవుని దీవెనలు పొందుకోవడానికే తప్ప మరి నిన్ను శోధించడానికో, నిన్ను పరిశోధించడానికో, నిన్ను నెట్టివేయడానికో, నిన్ను శిక్షించడానికో కాదు, కానీ నీకు రెట్టింపైన దీవెనలు తెచ్చి నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచడానికే తప్ప మరి దేని నిమిత్తము కాదు. ఈరోజున దేవుని మాట సెలవిస్తున్నది కదా, నీకున్న స్థితి కొద్దిదైనా, నీకు కలిగినది కొంచెమైనా, నీకున్న బాధ అయినా, నీకున్న ఇబ్బంది ఏదైనా అది ప్రస్తుత పరిస్థితుల్లో నిన్ను ఆ విధంగా నడిపించినను, కానీ దేవుని ఎందైనా కలిగిన విశ్వాసము వలన నీవు సమస్తమును జయించువాడిగా దేవుడు నిన్ను నిలబెడతారు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీకు కలిగినది కొంచెమైనా, నీకు కలిగినది ఏదై ఉన్నదో దేవునిలో అది నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమస్తమైన వాటి మీద నిన్ను అధిపతిగాను నియమించే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ రోజున పేతురు అంటున్నాడు కదా, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. యేసును కలిగి ఉండుట వలన సమస్తమును మనం కలిగిన వారిగా ఈ రోజున మనం లోకంలో బ్రతుకుతున్నామనే సత్యాన్ని తెలుసుకుని జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.